హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ ఏందని నేను వెళ్ళేటప్పుడు చెప్తా. సో మనం స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను వెళ్తున్నాం అనేది. ఈ ఫోన్ లేచినాకనే వస్తున్నా ఆధార్ కార్డు తెస్తున్నావా? ఇదైతే సడన్ ప్లాన్, అప్పటికప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత అనుకున్న ప్లాన్. యాక్చువల్లీ ఇట్లా ఎక్కడికైనా పోయేటప్పుడు అట్లా అనుకుంటేనే ప్రశాంతంగా సాగిపోతుంది జర్నీ. ముందే ప్లానింగ్ చేసుకుంటే అది ఒకవేళ పోకపోయి ఉంటే డిసప్పాయింట్ అయిపోతాం కదా. అప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటేనే మంచిగా అవుతుంది అన్నట్టు. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏడుపాయల వనదుర్గ భవన్ టెంపుల్కి వెళ్తున్నాము. నేను వెళ్ళినానంటే ఎప్పుడో నా చిన్నప్పుడు, బట్ నాకైతే గుర్తుకు లేదు. వెళ్ళినట్టుగా కొద్దిగా ఆనవాళ్ళు మాత్రమే గుర్తుంది, కానీ పూర్తిగా అయితే గుర్తుకు లేదు నాకు. సో మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు పోయినామని మా మమ్మీ చెప్పింది. ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. మేమైతే బై బస్సు పోతున్నాము. అమ్మోళ్ళ ఇంటి నుంచి వందనక్క వాళ్ళ ఆటోలో సిద్దిపేటకు వచ్చినాము. సిద్దిపేటలో మెదక్ బస్సు ఎక్కినాం అనమాట. సో ఏడుపాయలు పోవాలంటే మెదక్ బస్సు ఎక్కాలని చెప్తే మెదక్ బస్సు ఎక్కినాము. సో ఇది ఏ వే మీద పోతుందంటే సిద్దిపేట నుంచి దుబ్బాక్ నుంచి రామాయంపేట నుంచి మనకు మెదకు. ఇది వే మనం పోయేది. బస్సు స్పీడ్గా ఎక్స్ప్రెస్ అయ్యి ఉంటే 1.5 hours పట్టిద్దంట. ఇది ప్రతి స్టాప్కు ఆగే బస్సు కాబట్టి, పల్లె వెలుగు బస్సు కాబట్టి మాకు 2 గంటలు పట్టింది పోవడానికి. అండ్ మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ వచ్చింది. మేము స్టార్ట్ అయ్యే బస్సు ఎక్కగానే కొద్దిగా చినుకులు పడుతుంది. మాకు భయమైంది. ఎక్కడ అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేకపోయి ఉంటేనేమో మేమైతే వర్షం పడ్డా తుఫాన్ వచ్చినా ఏమీ కాదు. బట్ పిల్లలు ఉన్నారు, అనవసరంగా వచ్చామా అనుకున్నాం. బస్సు ఎక్కి సగం దూరం పోగానే వాన స్టార్ట్ అయింది. అయ్యయ్యో పిల్లల్ని తీసుకొని ఇట్లా రావడం కరెక్టేనా, సడన్గా ప్లాన్ వేసుకున్నాము. ఈ మొగులు చూసైనా ఆగిపోయి ఉంటే బాగుండు అనుకున్నాం బస్సులో ఎక్కిన తర్వాత. అసలు అక్కడ రీచ్ అయ్యే వరకు అదే డౌట్ మీద ఉన్నాం మేము. ఎందుకంటే అమ్మకు గుర్తున్న ప్రకారం అయితే అక్కడ షెల్టర్స్ ఏమీ ఉండవు. ఇదివరకు అమ్మ ఎప్పుడో పోయిందంట, షెల్టర్ ఏముండదు. సో ఓపెన్ టెంపుల్ కాబట్టి సో వర్షం వస్తే అక్కడ ఉండడానికి ఏముండదు. అండ్ వర్షం బాగా ఎక్కువైతే అసలు పోనీయనే అనే సంగతి అమ్మకు తెలుసంట. సో అట్లయి టెన్షన్ పడింది. బట్ బై గాడ్స్ క్రేజ్, ఆ దేవుని దయ వల్ల అసలు వర్షం పడలేదు, మాకు ఎక్కడా టచ్ అవ్వలేదు. అండ్ మొన్న మేము యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు మురుకులు చేసింది కదా అమ్మ. సో అవి ఈడికి పోయేటప్పుడు కూడా తీసుకొని పోయినాము, పిల్లలకు స్నాక్స్ కింద పనిచేస్తాయి అనేసి. అండ్ మాకు మాత్రమే మా సిద్దిపేట, ఈ గజ్వెల్, ఈ సరౌండింగ్స్లో మాత్రమే ఈ ట్రైన్ ఫెసిలిటీస్ లేదనుకుంటా. అంటే ఇంత ఎక్కువగా ఒకటే ట్రైన్ ఉంది, అది కూడా తూప్రాన్ మీదకే పోతుంది, అసలు మాకు టచ్ కూడా కాదు. ఇటు సైడ్ మాత్రం ట్రైన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. ఇట్లాంటి దూర ప్రయాణాలు చేసినప్పుడు, కొత్త సైడ్ పోయినప్పుడు సేమ్ ఊర్ల పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? నేను అప్పుడు మన పాత ఛానల్లో పెట్టిన వీడియోలో ఐలేన్ పోయినప్పుడు సేమ్ మరపడగ లాంటి ఒక ఊరు చూసినాము. ఇప్పుడే కొత్త ఊరు చూసిన నేనంటే పాతూరు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊర్లోకి పోవాలంటే, మా ఆయన వాళ్ళ ఊరు పోవాలంటే పాతూరు మెయిన్ అనమాట. ఎవరికైనా చెప్పాలంటే పాతూరు అని చెప్తారు. మా ఊరు అంటే ఎవరికి సరిగా తెలియదు, సో పాతూరు అని చెప్తారు. సేమ్ అట్లాంటిది ఇంకొకటి అటు సైడ్ కూడా ఉండింది. సో మెదక్లో మేము బస్సు దిగినాము. బస్సు దిగగానే బస్ స్టాండ్ ఎదురుగానే మెదక్ చర్చ్ ఉంది. సో మెదక్ అనగానే మాకు గుర్తొచ్చే థింగ్ ఏంటంటే మెదక్ చర్చ్. పెద్ద చర్చ్ అనమాట. మన తెలంగాణలో ఆర్ ఇండియాలో ఇదే పెద్ద చర్చ్. అసలు క్రిస్మస్ అప్పుడు పోతే చాలా బాగుంటుంది. అంటే నేను ఇదివరకు ఎప్పుడు మెదక్ చర్చ్ చూడలేదు, ఫస్ట్ టైము. అసలు మెదక్ వెళ్ళడమే ఫస్ట్ టైము. సో పోయేద్దాం అన్నట్టుగా లోపల వెళ్ళేసి ఒక రౌండ్ వేసి వచ్చినాము అంతే. ఎందుకంటే అంత ఫస్ట్ మళ్ళీ మేము ఏడుపాయలు పోవాలి కదా. సో మెదక్ బస్ స్టాండ్లో దిగినాం. మేము ఆపోజిట్లోనే ఉంది కాబట్టి ఒక రౌండ్ వేసి వచ్చినా నేను అంతే. ఇంకా లోపల దాకా వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ బస్సులన్నీ వెళ్ళిపోతే ఈవినింగ్ 5:30 కల్లా గుడి క్లోజ్ చేస్తారంట. ఆ లోపు వెళ్ళాలి. వర్షం ఒకవేళ వర్షం వస్తే మేము మళ్ళీ తిరిగి రిటర్న్ కూడా కావాలన్నట్టుగా వచ్చి బస్సు ఎక్కినాం. మెదక్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కినాము. సో ఏ బస్సు ఎక్కినామంటే హైదరాబాద్ పోయే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అన్నారు. ఆరు సంగారెడ్డి వెళ్ళే బస్సు ఏదైనా ఎక్కొచ్చు, అక్కడ స్టేజ్ ఉంటుంది అని చెప్పారు. ఏడుపాయల స్టేజ్ అని చెప్తే అక్కడ స్టేజ్ దగ్గర దించుతారని చెప్పారు వాళ్ళు. సో మన కొత్త ప్లేస్ తెలియంది ఎవరు అడిగినా అటు సైడ్ రోజు వెళ్ళే వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు కదా. సో అక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ షేరింగ్ ఆటోలు ఉన్నాయన్నమాట. సో షేర్ ఆటోలు ఎట్లుంటాయో తెలుసుగా, వాళ్ళు నిండే వరకు పోరు. సో పొద్దుగాలు ఎప్పుడో టీ తాగి అట్లా బయలుదేరినాం. మధ్యలో ఒక స్నాక్ అట్లా తిన్నాము అంతే, అది కూడా మురుకులు. అదేమి కడుపు నిండితే అందులోనూ పిల్లలు. సో ఆకలిస్తుంది పిల్లలకు కాబట్టి అక్కడ ఏదైనా ఉందేమో టిఫిన్స్ అని చూస్తే టిఫిన్స్ ఏమీ లేవన్నారు. సో ముందే ఒకటి రాజస్థాన్ హోటల్ ఉంటే వేడివేడిగా సమోసాలు అప్పుడే చేస్తున్నారు. సో ఫాస్ట్గా సమోసాలు తెచ్చుకొని అందరం తినేసినాం. ఎందుకంటే ఆకలి అవుతుంటుంది కదా, ప్రయాణం చేసినాం. అసలు ఈ మధ్య బస్ ప్రయాణాలు అంటేనే నాకు అసలు
చిరాకు వస్తుంది. పిల్లలతో బస్ ప్రయాణం అంటే మామూలు విషయం కాదు, అది ఒక పెద్ద టాస్క్ అది. సో కడుపులో ఏదో ఒకటి పడేయాలి కదా అనేసి ఆ సమోసా పడేసి ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంది అంతే స్టేజ్ నుంచి లోపలికి, మన గుడి దగ్గరికి. టెంపుల్ ఎదురుగానే మనల్ని ఇస్తారు. ఇది వరకు అయితే ఇట్లా ఇప్పుడు ఈ ఆనకట్ట కనిపిస్తుంది కదా, ఇది లేదంట. ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఇది కట్టించారంట. ఇది వరకు అట్లా తిరిగి ఇంకా వేరే దగ్గర నుంచి తిరిగి నడుచుకుంటూ పోయేవాళ్ళంట. ఒకవేళ వర్షాకాలం అయితే వే మొత్తం క్లోజ్ చేసి ఉండేయంట. సో ఇక్కడ దింపిండు ఆటో. దింపగానే మా వాళ్ళు షాపింగ్ మొదలు పెట్టేసారు. జస్ట్ చిన్నది ఏదో కావాలంటే పోయి కొనుక్కున్నారు. అండ్ పోగానే ఎంట్రీలోనే మనకి గోపురం కనిపిస్తుంది, మెయిన్ గోపురము. ఇది వరకు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లేకుండా, అంటే ఇప్పుడు 10-15 ఏళ్ళ కింద. సో ఇప్పుడు ఇది. అండ్ ఇక్కడ ఒక కాలువ వస్తుంది కదా, ఇక్కడ మనం ఆ గోపురం నుంచి ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక కాలువ వస్తుంది. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా స్నానాలు చేస్తున్నారు, కాలు కడుక్కునే వాళ్ళు కాలు కడుక్కున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా వే టు టెంపుల్. సండేస్ ఎక్కువ మంది ఉంటారంట. మేము సాటర్డే రోజు పోయినాము. సండే ఎక్కువ రష్ ఉంటుంది పిల్లలతోటి అన్నట్టుగా మేము సాటర్డే రోజు పోయినాము. అండ్ ఈ ఏడుపాయల అమ్మవారి ఈ హిస్టరీ గురించి వస్తే నేను తెలుసుకున్నది చెప్తా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఇఫ్ ఐఎమ్ రైట్ ఎంకరేజ్ మీ. పరీక్షిత్ మహారాజు పాము కాటుతో చనిపోతాడంట. ఆయన కొడుకు జనమేజయుడు మా నాన్న పాము కాటుతో చచ్చిపోయిండు, ఇంకెవ్వరు అట్లా కావద్దు, అసలు పాముల జాతిని మొత్తం నాశనం చేస్తా అని సర్పయజ్ఞం మొదలుపెట్టిండంట. 7 ఋషులతోటి అగ్నిగుండాలు లవ్వించి వాళ్ళతోటి 7 ఋషులతోటి యాగం చేయడం మొదలు పెడతాడన్నట్టు, సర్పయాగం ఫలితంగా ముల్లోకాలో ఉన్న పాములన్నీ వచ్చి ఆ యజ్ఞగుండానికి ఆహుతైపోతాయి. సో ఇది చూసిన నాగుల దేవత ఏం చేసిందంటే ఆ పరమశివుని కోరుకుందంట, ఇట్లయితే మా జాతి లేకుండా అంతమైపోతుంది, అట్లనే మరణించిన ఆ పాములకు కూడా మోక్షం కల్పించు, ఉన్న మా జాతిని కాపాడే పరమేశ్వరుని కోరుకుంటే ఆయన గరుత్మంతునికి ఆజ్ఞాపిస్తే గరుత్మంతుడు పోయి పాతాళంలో ఉన్న భోగవతి నదిని తీసుకొని వస్తాడు అన్నట్టు. ఆ భోగవతి నది భూమి మీద పడడంతో అక్కడి నుంచి 7 పాయలుగా చీలుకొని ఏవైతే సర్పయాగం జరుగుతున్న అగ్ని గుండాలు ఉన్నాయో అవన్నిటిని ముంచుకుంటూ వెళ్ళిపోయిందంట. అంటే ఆర్పుకుంటూ 7 పాయలుగా చీలుకుంటూ పోయిందంట. అట్లనే అందులో ఒక పాయ ఇక్కడ ఉన్న ఈ గుహలలో ఉన్న అమ్మవారి పాదాలను దాక్కుంటూ పోవడం వల్ల ఆ చనిపోయిన పాములన్నిటికీ మోక్షం లభించిందంట. 7 ఋషులు అట్లనే గంగానది 7 పాయలుగా చీలుతూ ఒక పాయ ఇక్కడ అమ్మవారి పాదాలను దాక్కుతూ వెళ్ళింది కాబట్టి అందుకే ఈ ప్లేస్కి 7 పాయలని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. పాయలుగా చీలిన ఈ గంగా నది పోయి మంజీరా నదిలో కలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు అక్కడికి, బట్ వెహికల్ ఏం లేదు కాబట్టి మేము వెళ్ళలేదు. ఎవరైనా మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటే కూడా అమ్మవారికి వచ్చి ఇక్కడ బోనం చేసుకుంటారు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మేము అనుకున్నట్టుగా అయితే లేదు. మనం రెంట్లకు రూమ్లు కూడా తీసుకోవచ్చు, మనం స్టే చేయొచ్చు. లేదు మనం ఈ ఆటలను కోసుకుంటాం, కోళ్ళను కోసుకుంటాం, దావత్ చేసుకుంటాం, ప్రతి దానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడ దొరుకుతాయి. తీసుకుపోయినా కూడా అలో చేస్తారు. సో సండే రోజు అయితే ఫుల్ రష్ ఉంటుందంట. ఎవరైనా బోనాలు చేస్తే ఇక్కడ సమర్పిస్తారు అన్నట్టు అమ్మవారికి. అక్కడ పోలేదు నేను, అక్కడ కోతులు ఉన్నాయనేసి. అండ్ ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి భాగంగా పైన కొండ మీదకి ఎక్కే దారి ఉంది అన్నట్టు. అక్కడ మునిపుట్ట, ఎల్లమ్మ గుడి ఉన్నాయి అన్నట్టు. అవి కూడా చూసొద్దాము, ఫస్ట్ టైం కదా రావడం అన్నట్టుగా ఇక్కడ కూడా వెళ్ళినాము. సో ఇది ఎల్లమ్మ పోచమ్మ తల్లి లోపల ఉన్నారన్నమాట. ఇప్పుడు కాకుండా సండేస్ లేదు, కరెక్ట్ మెయిన్ జాతర చూడాలని అనుకుంటే శివరాత్రి టైంలో వెళ్ళాలంట. అప్పుడు ఫుల్ జాతర జరుగుతుందంట, 3 days జాతర జరుగుతుందంట. ఏదైనా ఇట్లాంటి గుట్టలు కొండలు ఉన్న ప్లేస్లకు వెళ్తే ఇట్లా రాళ్ళు 5 కానీ 7 కానీ ఇట్లా వేర్చి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందంట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ అక్కడ నుంచి ఇక్కడ కూడా ఇది టెంపుల్ లాగానే ఉండింది, చిన్న గుహలాగా ఉండి అందులో 2 విగ్రహాలు ఉన్నాయి. అవి ఏంటో మాకు అర్థం కాలేదు. అండ్ అక్కడ నుంచి మేము మునిపుట్టకు వచ్చినాం అనమాట. ఇక్కడ మునిపుట్టు ఉంది. మునిరాజు
ఇక్కడ దర్శనం ఇస్తాడు అన్నట్టు మనకి. అండ్ అక్కడనే కొండ కింద ఒకటి పుట్టలాగుంది. సో ముని పుట్ట అంట. ఇక్కడ నుంచి పండుగలప్పుడు ఈ పుట్టమన్న అనేది ఇక్కడ నుంచి తీసుకుపోతారంట, మునిపుట్ట నుంచి. పండుగలప్పుడు ఎవరైనా ఒకరు అక్కడ ఉండి అంటే పూజలు చేయడానికి కానీ, కొబ్బరికాయలు కొట్టడానికి కానీ అవన్నిటికీ ఎవరో ఒకరు హెల్పర్ ఉంటారంట అక్కడ. ఇప్పుడైతే ఎవరు లేరు. అండ్ ఆరుద్ర పురుగులు అసలు ఇప్పుడు రానే రావు. ఎండాకాలంలో సమ్మర్లో ఫస్ట్ తొలకరి చినుకులు జల్లులు వానలు పడతాయి కదా, అప్పుడు వస్తాయి ఇవి. బట్ ఈసారి వానలు ముందుగా పడడం వల్ల ఇవి వచ్చేసినాయి. వెల్వెట్ బర్డ్స్ అంటారు అనుకుంటా వీటిని. ఇన్సెక్ట్స్ టైప్లో ఉంటాయి, చిన్న పురుగుల్లాగా. అండ్ అక్కడ నుంచి టెంపుల్ ముందే ఇప్పుడు ఈ కాలువ ప్రవహిస్తుందా, ఇక్కడ నుంచి వంతెన నుంచి ఫుల్ వానలు పడ్డప్పుడు ఇవి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడి వరకు మునిగిపోయి అమ్మవారి పాదాలు గడుగుతూ వెళ్తాయంట. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే టెంపుల్ మూసేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంటుందో అది ముందు ఇంకొకటి వేరే సైడ్ ఒకటి ఉంది, అది నేను తీయలేదు, అక్కడ పెట్టి అక్కడ పూజలు చేస్తారంట ఆ ఫ్లో అంతా తగ్గిపోయేంత వరకు. అమ్మ అయితే షాపింగ్ చేస్తుంది, దేవుని ఫోటోలు తీసుకుంటుంది. నేనైతే అసలు ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అండ్ ఎక్కువ ఫొటోస్ పెట్టుకుంటే ఏంటంటే పూజ తొందరగా అవ్వదు అండ్ క్లమ్జీగా అవుతుంది. ఎందుకో నేను తక్కువ ఉంటేనే ఫాస్ట్గా అయిపోతుంది పూజ చేసుకోవడం అన్నట్టుగా నేను ఎక్కువ ఫోటోలు ప్రిఫర్ చేయను. ఉన్న వాటిలోనే అన్నీ వెతుక్కుంటా. ఒకటే పెట్టి ఇంకా అన్ని దాంట్లోనే ఉంటేనే ఇంకా బెటర్, ఈజీగా అవుతుంది. అండ్ ఒక సమోసా తిని పిల్లలు ఇప్పటి వరకు ఉన్నారు కదా, సో ఆకలిస్తున్నట్టుంది పిల్లలకి. మా ఆకలి కాదు, యాక్చువల్లీ వాళ్ళకు దాహం వేస్తుంది అనమాట ఎండకి. పైకి వెళ్ళి అదంతా చుట్టుకొని అదంతా తిరిగి, యాక్చువల్లీ ఆ పైకి మునిపుట్ట దగ్గరికి వెళ్ళే రూట్ ఎట్లా ఉందంటే ట్రిక్కీ లాగా ఉంది. మనం ట్రెక్కింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా కొండలు గుట్టలు ఎక్కినట్టుగా అట్లానే ఉంది. వే అంతా అసలు బాగాలేదు, గుట్టలు ఎక్కినట్టుగా ఉంది, సాఫ్ట్గా లేదు. అక్కడ పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారు కదా, అక్కడ నుంచి ఆటో తీసుకొని మళ్ళీ మేము స్టేజ్ దగ్గరకు వచ్చినాం అన్నట్టు. ఏడుపాయల స్టేజ్ అని ఉంటుంది, అక్కడికి వచ్చినాము. అక్కడ హోటల్ ఉంది. సో ఆ రోజు సాటర్డే, సో వెజ్ మీల్స్ తీసుకొని అక్కడనే తినేసినాము. ఫుల్ ఆకలిగా ఉండే, అసలు వాడు పెట్టింది అసలు సరిపోలేదు. బట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా తినేసి ఇంటికి బయలుదేరిపోయినాం. మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి 9:30 అయింది. మేము ఇంటికి వచ్చేసరికి వర్షం కూడా పడింది. ఫుల్ అలసిపోయినాము, వర్షంలోనే వచ్చి తడిసిపోయినాము. అందుకని అసలు నేను వీడియో కూడా షూట్ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.